అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడం కోసం ఫుట్బాల్ గేమ్ కి వెళ్తారు. ఆ సమయంలో భూమిపై మట్టి తుఫాన్లు రావడం చాలా సాధారణంగా ఉండేది. ఎందుకంటే మొత్తం చెట్లని కొట్టేయబడ్డాయి. అప్పుడే ఒక తుఫాను దూరం నుంచి రావడాన్ని గమనించి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేలోపే ఆ తుఫాన్ ఇంటిని మొత్తం కమ్మేసుకుంటది. వెంటనే కూపర్ ఇల్లంతా దుమ్ము ధూళితో నిండిపోకుండా ఉండడం కోసం కిటికీలు డోర్స్ మొత్తం క్లోజ్ చేస్తాడు. ఎంత క్లోజ్ చేసినా దుమ్ము రావడం సహజం. అలా రూమ్ లోకి వచ్చిన ధూళితో కొన్ని లైన్స్ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ తో ఫామ్ అయ్యాయి. కూపర్ ఇది గమనించి ఇది భూతం కాదు, గ్రావిటీ ప్రభావం. గ్రావిటీని యూజ్ చేసుకుని ఎవరో ఈ లైన్స్ ద్వారా తనకు మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటాడు. దాంతో కూపర్ ఆ ప్యాటర్న్ ను రాత్రంతా గమనించి డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత అతనికి తెలుస్తుంది ఇది ఒక బైనరీ కోడ్ అని. బైనరీ కోడ్ అనేది మెసేజ్ రాయడానికి ఉపయోగించే ఒక పద్ధతి. బేసిక్ గా ఇది కంప్లీట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో యూజ్ చేస్తాం. లైక్ మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్ కి మెసేజ్ పంపిస్తూ ఉంటాం. అలా పంపేటప్పుడు మనం ఆల్ఫాబెట్స్ ని కలిపి ఒక వర్డ్ గా చేసి దాన్ని సెండ్ చేస్తాం. అయితే ఆ వర్డ్స్ మెషిన్ కి అర్థం అవ్వవు. బికాజ్ వర్డ్స్ హ్యూమన్ కి మాత్రమే అర్థమయ్యే భాష. కానీ మెషిన్స్ కి అన్ని భాషలు రావడం అంటే అంత ఈజీ కాదు. అందుకే మనం మాట్లాడే భాష మెషిన్ కి అర్థం అవడం కోసం మన లాంగ్వేజ్ ని బైనరీ కోడ్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అలా కన్వర్ట్ చేసిన మెసేజ్ ని మన ఫ్రెండ్ ఫోన్ కి పంపిస్తుంది. మన ఫ్రెండ్ ఫోన్ లో మెసేజ్ వెళ్ళగానే తన మెషిన్ లో ఉన్న బైనరీ కోడ్స్ మన మెసేజ్ ని డీకోడ్ చేసి తనకు అర్థమయ్యేలాగా చూపిస్తుంది. ఇలా బైనరీ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో డేటాని విత్ ఇన్ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇదే ప్రకారంగా ఈ ప్యాటర్న్ లో లాంగ్ లైన్స్ అంటే 1 అని, సన్న లైన్స్ అంటే 0 అని అర్థం. కూపర్ దీన్ని డీకోడ్ చేసి చూస్తే అందులో ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ దాగి ఉన్నాయని తెలుస్తుంది. సో ఈ రోజు నేను ఈ వీడియోలో ప్రతి సైన్స్ కాన్సెప్ట్ ని చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చాలా డీటెయిల్ గా చెప్పాను. ఈ వీడియోతో మీకు మొత్తం ఇంటర్స్టెల్లార్ మూవీ అర్థమైపోతుందని భావిస్తూ లెట్స్ బిగిన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కూపర్. అతను ఒకప్పుడు నాసాలో పైలట్ గా పనిచేసేవాడు. కానీ ఇప్పుడు మొక్కజొన్న పంట పండిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పట్లో ప్రపంచానికి శాస్త్రవేత్తల కన్నా కూడా రైతుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాజ్ భూమి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ప్రజలకు తినడానికి సరిపడా ఆహారం దొరకడం లేదు. చాలా వరకు గ్లోబల్ వార్మింగ్ వల్ల పంటలు భూమిపై పండడం లేదు. ఉదాహరణకు గోధుమ పంట గత 7 సంవత్సరాలుగా పండటమే లేదు. ఇంకా చెప్పాలంటే పంట పూర్తిగా ఆగిపోయింది. అందుకోసమనే కూపర్ ఇప్పుడు మొక్కజొన్న పంటలు పండిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కూపర్ తో పాటు ఇంట్లో అతని మామయ్య, కొడుకు టామ్, ఇంకా కూతురు మర్ఫ్ ఉంటారు. మర్ఫ్ చదువులో చాలా తెలివైన అమ్మాయి. దానికి నిదర్శనం తన గది ఒక లైబ్రరీ లాగా ఉంటది. అంతలా చదువుతూ ఉండేది. మర్ఫ్ గదిలో ఉన్న ఒక బుక్ షెల్ఫ్ లో పుస్తకాలు కొన్నిసార్లు వాటంతట అవే కదిలేవి. తనకేదో మెసేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా. దాంతో మర్ఫ్ తన గదిలో దయ్యం ఉందని భావిస్తూ ఉండేది. అదే భయంతో గదిలోకి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. అప్పుడు కూపర్ భూతాలు గీతాలు లేవు, అదంతా ఉట్టి బోగస్ అని అంటాడు. దానికి మర్ఫ్ నాకెందుకో ఆ భూతం మీరే అని అనుమానంగా ఉంది అని అంటుంది. దాంతో కూపర్ అలా అయితే ఒక పని చేయి. నీకు ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు, ఇంకా నీకు నిజం తెలుసుకోవాలని అనిపించినప్పుడు, ప్రత్యేకంగా నీ గదిలో ఏదైనా అద్భుతంగా జరిగితే దాన్ని గమనించి రికార్డ్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు. తర్వాత అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడం కోసం ఫుట్బాల్ గేమ్ కి వెళ్తారు. ఆ సమయంలో భూమిపై మట్టి తుఫాన్లు రావడం చాలా సాధారణంగా ఉండేది. మొత్తం చెట్లని కొట్టేయబడ్డాయి. అప్పుడే ఒక తుఫాను దూరం నుంచి రావడాన్ని గమనించి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేలోపే ఆ తుఫాన్ ఇంటిని మొత్తం కమ్మేసుకుంటది. వెంటనే కూపర్ ఇల్లంతా దుమ్ము ధూళితో నిండిపోకుండా ఉండడం కోసం కిటికీలు డోర్స్ మొత్తం క్లోజ్ చేస్తారు. ఎంత క్లోజ్ చేసినా దుమ్ము రావడం సహజం. అలా రూమ్ లోకి వచ్చిన ధూళితో కొన్ని లైన్స్ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ తో ఫామ్ అయ్యాయి. కూపర్ ఇది గమనించి ఇది భూతం కాదు, గ్రావిటీ ప్రభావం. గ్రావిటీని యూజ్ చేసుకుని ఎవరో ఈ లైన్స్ ద్వారా తనకు మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటాడు. దాంతో కూపర్ ఆ ప్యాటర్న్ ను రాత్రంతా గమనించి డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత అతనికి తెలుస్తుంది ఇది ఒక బైనరీ కోడ్ అని. లాంగ్ లైన్స్ అంటే 1 అని, సన్న లైన్స్ అంటే 0 అని అర్థం. కూపర్ దీన్ని డీకోడ్ చేసి చూస్తే అందులో ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ దాగి ఉన్నాయని తెలుస్తుంది. ఆ కోఆర్డినేట్స్ మ్యాప్ లో కూడా దొరకకుండా ఉన్నాయి. సో కూపర్ ఎలా అయినా సరే ఆ లొకేషన్ ని కనిపెట్టడానికి వెళ్తుంటే తన కూతురు కూడా వస్తానని చెప్తుంది. కానీ కూపర్ అందుకు ఒప్పుకోడు. కానీ మర్ఫ్ చాలా తెలివైంది. తనకు తెలియకుండా తన కార్లో దాక్కుని తనతో పాటే వెళ్తుంది. కూపర్ కి తన కూతురు అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. సో తనని ఏమి అండు. ఆ కోఆర్డినేట్స్ ని క్రాక్ చేస్తూ కూపర్ ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఇక్కడ నాసా ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తూ ఉంటది. అది చూసిన కూపర్ కి ఒక పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడ అతనికి డాక్టర్ బ్రాండ్ మరియు అతని కుమార్తె అమీలియా కలుస్తారు. డాక్టర్ బ్రాండ్ ఇంకా కూపర్ ఇద్దరు కలిసి ఒకప్పుడు నాసాలో పనిచేసేవారు. వారు కూపర్ తో ఇప్పటి భూమి మనుషులు ఉండడానికి పనికి రావడం లేదు. వాతావరణం పూర్తిగా నాశనం అయిపోయింది. మొక్కలు చెట్లు చనిపోతున్నాయి. ఎక్కువ భాగం పంటలు పండడం లేదు. ఇలాగే కొనసాగితే భూమి పూర్తిగా ఎడారిలా మారిపోతుంది అని అన్నాడు. ఇది విన్న కూపర్ వారితో అయితే నాసా భూమిపై మనుషులను కాపాడడానికి ఏ ప్లాన్ వేసింది అని అడుగుతాడు. భూమిపై మళ్లీ పంటలు పండేలా చేయడం ఇక సాధ్యం కాదని డాక్టర్ బ్రాండ్ కూపర్ చెప్తారు. అందువల్ల మనుషులను కాపాడాలంటే భూమిని వదిలేసి ఇంకో గ్రహంపై నివసించాల్సి ఉంటుంది. అప్పుడు కూపర్ ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకంటే భూమికి దగ్గరలో హ్యాబిటెట్ ప్లానెట్ ఏది లేదు కదా అని అంటాడు. హ్యాబిటెట్ ప్లానెట్ అంటే భూమిలాగే ఉండి అక్కడ మనుషులు బ్రతకగలిగే పరిస్థితులు ఉండే గ్రహం. దానికి డాక్టర్ బ్రాండ్ ఒక అభివృద్ధి చెందిన ప్లానెట్ లేదా ఏదో తెలియని ఒక అలౌకిక శక్తి మనుషుల్ని సహాయం చేయడం కోసం ప్రయత్నిస్తోంది. వాళ్ళు 48 ఏళ్ల క్రితం శనిగ్రహం దగ్గర ఒక వామ్ హోల్ ని సృష్టించారు. దానిని వాడుకొని మనం చాలా తక్కువ సమయంలోనే మరో గ్యాలక్సీకి వెళ్లి భూమి లాంటి గ్రహం వెతికి అక్కడ మనుషుల్ని నివసింపజేసి మానవ జాతిని కాపాడొచ్చు అని అంటాడు. కానీ ఈ ఫ్యూచరిస్టిక్ లేదా వెల్ డెవలప్డ్ ప్లానెట్ ఎవరు, ఎందుకు మనుషులకు సాయం చేస్తున్నారు అనే విషయాలు వీడియో చివరిలో తెలుసుకుంటాం. ఇప్పుడు ముందుగా వార్మ్ హోల్ అంటే ఏంటో చూద్దాం. మనం మిల్కీ వే గ్యాలక్సీలో ఉంటాం. ఇందులో కోట్లలో కాదు లక్షల కోట్ల స్టార్స్ ఇంకా
ప్లానెట్స్ ఉంటాయి. అలాంటి గ్యాలక్సీలు విశ్వంలో చాలా ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఒక గ్యాలక్సీ నుంచి మరో గ్యాలక్సీకి వెళ్ళాలంటే లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అప్పుడే ఇక్కడ మనకి ఐన్స్టీన్ చెప్పిన వార్మ్ హోల్ కాన్సెప్ట్ వస్తుంది. వార్మ్ హోల్ ద్వారా మనం విశ్వంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చాలా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ కి ఒక పేపర్ పైన పాయింట్ ఏ అండ్ పాయింట్ బి గుర్తుపెట్టుకున్నట్టు ఊహించుకోండి. సాధారణంగా మీరు ఏ నుంచి బికి వెళ్ళాలంటే పేపర్ మీద నేరుగా వెళ్ళాలి. కానీ అదే కాగితాన్ని మడిచేస్తే ఏ మరియు బి దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసేయచ్చు. అలా షార్ట్ కట్ ఏర్పడుతుంది. ఇదే వార్మ్ హోల్. ఇప్పుడు కథలోకి వస్తే డాక్టర్ బ్రాండ్ కూపర్ కి చెప్తారు, అంతరిక్షంలో ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ ఉంది. అందులో వార్మ్ హోల్ ని దాటడానికి సరిపడ్డ ఫ్యూల్ కూడా ఉంది. దాని ద్వారా మరో గ్యాలక్సీకి వెళ్ళవచ్చు. అలాగే ఇప్పటికే 13 మంది ఆస్ట్రోనాట్స్ వార్మ్ హోల్ లోకి పంపబడ్డారని కూడా చెప్తారు. వారి మిషన్ వార్మ్ హోల్ అవతల మనుషులు జీవించగలిగే గ్రహం వెతకడం. వాళ్ళతో పాటు ఒక బీకన్ కూడా పంపించబడింది. వారికి హ్యాబిటబుల్ ప్లానెట్ దొరికితే వెంటనే ఆ బీకన్ ఆన్ చేస్తారు. ఇప్పుడు నాసాకు సిగ్నల్స్ వస్తాయి, ఇక్కడ మనుషులు బ్రతకడానికి అవకాశం ఉందని చెప్తూ. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వార్మ్ హోల్ అవతల ఉన్న ఆస్ట్రోనాట్స్ ని నాసా నేరుగా కాంటాక్ట్ అవ్వలేదు. అందుకోసమేనే ఈ బీకన్ ని యూజ్ చేస్తారు. దీని ద్వారానే ఆ గ్రహం మనుషులకు సెట్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పటి వరకు నాసాకి 3 బీకన్ సిగ్నల్స్ వచ్చాయి. సో వార్మ్ హోల్ అవతల 3 గ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి లాగానే ఉంటాయి. అందుకే డాక్టర్ బ్రాండ్ కూపర్ కి ఎండ్యూరెన్స్ మిషన్ ఆబ్జెక్ట్ ని వివరంగా చెప్తారు. ఈ మిషన్ లో భాగంగానే ఒక ఆస్ట్రోనాట్స్ టీమ్ వార్మ్ హోల్ ని దాటి ఆ 3 గ్రహాలకు వెళ్తుంది. వాళ్ళు అక్కడ మనుషులు జీవించడానికి ఏ గ్రహం బెస్ట్ అన్నది చెక్ చేస్తారు. లైక్ గాలి, నీరు, వనరులు అన్ని సరిపడ్డ ఉన్నాయా అన్నది. తర్వాత డాక్టర్ బ్రాండ్ అన్నాడు, అక్కడికి వెళ్లి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనిపించాక మానవ జాతిని కాపాడడం కోసం 2 ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ ఏ, డాక్టర్ బ్రాండ్ చాలా ఏళ్లుగా ఒక అడ్వాన్స్డ్ ఈక్వేషన్ మీద పనిచేస్తున్నారు. అది సాల్వ్ అయితే ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్ లో భూమి మీద ఉన్న అందరినీ కొత్త గ్రహానికి షిఫ్ట్ చేయవచ్చు. దీంతో మొత్తం మానవ జాతి రక్షించబడుతుంది. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న ప్లేసెస్ మరేదో కాదు, ఒక స్పేస్ క్రాఫ్ట్. దీనిపైన ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ చాలా భారీగా ఉండడంతో ఇప్పటి వరకు ఎగరలేకపోయారు. ఎందుకంటే భూమి గ్రావిటీ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల ఎగరడం కష్టంగా ఉంది. కానీ డాక్టర్ బ్రాండ్ ఈక్వేషన్ కనుక సాల్వ్ అయితే యాంటీ గ్రావిటీ సహాయంతో దాన్ని ఎగిరేలా చేయగలరు. డాక్టర్ బ్రాండ్ అంటారు, ఆస్ట్రోనాట్స్ కొత్త గ్రహం కోసం వెతికే లోపు నేను ఈ ఈక్వేషన్ ని తప్పకుండా సాల్వ్ చేస్తాను అని. తర్వాత మన దగ్గర ఉన్న ఆప్షన్ ప్లాన్ బి. ఒకవేళ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయలేని పక్షంలో మరో మార్గం ఉంది. ఆస్ట్రోనాట్స్ తో పాటు చాలా ఫర్టిలైజ్డ్ హ్యూమన్ ఎంబ్రియోస్ ని పంపుతారు. ఇందులో ప్రపంచపు నలుమూలల నుంచి సేకరించిన మనుషుల డిఎన్ఏ ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ కి హ్యాబిటబుల్ ప్లానెట్ దొరికితే ఈ ఎంబ్రియోస్ లతో కొత్త మానవ జాతిని ఆ గ్రహంపై పెంచుతారు. దీంతో మానవ జాతి ఎప్పటికీ అంతరించిపోదు. సింపుల్ గా చెప్పాలంటే తల్లి పొత్తుగడుపులో జరిగే ప్రక్రియను వీరు బయట చేయబోతున్నారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక డాక్టర్ బ్రాండ్ కూపర్ ను అడుగుతారు, నువ్వు నాసాలో ఒక బెస్ట్ పైలట్ గా ఉన్నావు, అందుకే ఈ మిషన్ లో నీ అవసరం ఉంది అని. కొంతసేపు ఆలోచన చేసిన తర్వాత కూపర్ కూడా మానవ జాతిని కాపాడాలన్న ఉద్దేశంతో అంగీకరిస్తాడు. కానీ ఈ వార్త విన్న అతని కూతురు మార్ఫ్ కి అస్సలు నచ్చదు, చాలా కోప్పడుతుంది. ఎందుకంటే ఈ మిషన్ చాలా ప్రమాదకరమైంది. నాన్న వెళ్తే తిరిగి రావడం అన్నదే ఉండదని ఆమెకు తెలుసు. అందుకోసమనే తను ఏడుస్తూ ఉంటుంది. కూపర్ మర్ఫ్ కి నచ్చజెప్తూ, నేను ఈ మిషన్ కి వెళ్లడం చాలా అవసరం, నా కోసం మాత్రమే కాదు మొత్తం ప్రపంచం కోసం అని అంటాడు. అలా మర్ఫ్ బాధతో ఆ రాత్రంతా బుక్ షెల్ఫ్ దగ్గర కూర్చొని ప్యాటర్న్స్ లో ఇంకో మెసేజ్ దాగి ఉందేమో అని డీకోడ్ చేస్తూ ఉంటది. మరుసటి రోజు ఉదయం కూపర్ బయలుదేరే ముందు మాఫ్ ని కలుస్తాడు. అప్పుడు మాఫ్ చెప్తుంది, నేను మెసేజ్ ని డీకోడ్ చేశాను, దాంట్లో స్టే అని రాసింది, అంటే వెళ్ళొద్దు అని రాసింది అని చెప్తుంది. తన నాన్నను ఆపడానికి మర్ఫ్ ఎంతో ప్రయత్నించినా కూపర్ వెళ్ళిపోతాడు. తర్వాత కూపర్ రాకెట్ లో కూర్చొని అంతరిక్షంలోకి బయలుదేరతాడు. ఆయనతో పాటు అమిలియా కూడా వెళ్తుంది. ఈ మిషన్ లో కూపర్, అమిలియానే కాకుండా ఇంకో 2 ఆస్ట్రోనాట్స్ కూడా ఉంటారు, డెయిన్ అండ్ రోమిలీ. వీరితో పాటు 2 అడ్వాన్స్డ్ రోబోట్స్ కూడా ఉంటాయి, టార్స్ ఇంకా కేస్. అందరూ రాకెట్ లో నుండి స్పేస్ లోకి వచ్చాక తమ స్పేస్ షిప్ ని ఎండ్యూరెన్స్ స్పేస్ క్రాఫ్ట్ తో కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత శనిగ్రహం వైపు ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే వార్మ్ హోల్ అక్కడే ఉంది. వార్మ్ హోల్ దాటి వారు గర్గాంటువా అనే బ్లాక్ హోల్ దగ్గరకు చేరుకుంటారు. ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న 3 గ్రహాల నుంచే నాసాకు బీకన్ సిగ్నల్స్ వస్తున్నాయి. మొత్తం అంతా ఒకసారి కూర్చొని ఆ 3 ప్లానెట్స్ లో ఏ ప్లానెట్ కి వెళ్తే కరెక్ట్ అన్న దాని మీద డిస్కషన్ చేసి మొదట మిల్లర్స్ ప్లానెట్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే అక్కడ ముందే ఒక ఆస్ట్రోనాట్ వెళ్లి తమకు బీకన్ సిగ్నల్ అందిస్తున్నాడు. కానీ ఆ గ్రహం బ్లాక్ హోల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ టైం డైలేషన్ కాన్సెప్ట్ వాడబడింది. టైం డైలేషన్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ దగ్గర టైం ని భూమి మీద టైంతో పోలిస్తే చాలా స్లోగా గడుస్తుంది. ఉదాహరణకి బ్లాక్ హోల్ దగ్గర ఉన్న ఒక గ్రహంపై 1 గంట గడిస్తే భూమిపై 7 సంవత్సరాలు గడిచిపోతుంది. మనం ఈ గ్రహంపై 1 గంటలోపే పనిని ముగించుకొని తిరిగి రావాలి. లేకపోతే నేను నా పిల్లల్ని మళ్ళీ చూడలేను. ఎందుకంటే నేను ఇక్కడ గడిపే ప్రతి 1 గంట భూమి మీద వాళ్ళ లైఫ్ లో 7 సంవత్సరాలు అవుతుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయాలని చెప్తాడు. బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ చాలా హెవీగా ఉంటుంది. ప్లానెట్ తిరగడం చాలా స్లోగా ఉంటుంది. దానివల్ల అక్కడ టైం ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అందరూ త్వరగా వచ్చేయాలని నిర్ణయించుకొని కూపర్, అమిలియా, డోయిల్ రేంజర్ లోకి వెళ్లి మిల్లర్స్ ప్లానెట్ పై ల్యాండ్ అవుతారు.
రోమిలీ మాత్రం ఎండ్యూరెన్స్ లోనే ఉంటాడు. వాళ్ళు ల్యాండ్ అయ్యాక చూస్తే అక్కడ మొత్తం నీళ్లే ఉన్నాయి. ఎటు చూసినా నీళ్లు తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. ఈ గ్రహం మనుషులు బతకడానికి సెట్ అవ్వదనుకుని రిటర్న్ వెళ్తుండగా వాళ్ళకు నాసా పంపిన ఆస్ట్రోనాట్ స్పేస్ షిప్ పార్ట్స్ కొన్ని కనిపిస్తాయి. అంటే అక్కడికి ఆల్రెడీ ఆస్ట్రోనాట్స్ వచ్చి వెళ్లారని గ్రహిస్తారు. అప్పుడే వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోయే విషయం ఒకటి తెలిసింది. బీగన్ సిగ్నల్ నిజానికి కొన్ని గంటల పాటు మాత్రమే పనిచేసింది. కానీ టైం డిలేషన్ కారణంగా నాసాకు ఈ సిగ్నల్స్ ఏళ్ల తరబడి వస్తూనే ఉన్నాయి. సో ఆ సిగ్నల్స్ అన్నవి డెవలప్డ్ ప్లానెట్ నుంచి వచ్చినవి కావని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఒక భారీ టైడల్ వేవ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు అంత పెద్ద అలా వస్తుంది అంటే బేసిక్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న చోట ప్రతి చిన్న వస్తువు కూడా ఎక్కువ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఆ గ్రహంలో బ్లాక్ హోల్ దగ్గర ఉన్న గ్రావిటీ పవర్ వల్ల అంత పెద్ద అల వస్తుంది. ఆ అల నుండి తప్పించుకొని వెళ్ళిపోదామని కూపర్ ఇద్దరిని స్పేస్ షిప్ లోకి రమ్మని పిలిచాడు. కానీ అమీలియా ఎలా అయినా సరే ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రూఫ్ తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో అల గురించి మర్చిపోయి వెతకడానికి వెళ్తుంది. కానీ అక్కడ తన కాళ్ళు ఇరుక్కుపోయి అక్కడే పడిపోయి ఉంటుంది. అప్పుడే కూపర్ టార్చ్ ని పంపిస్తాడు. టార్చ్ తనని సేవ్ చేసి తీసుకుని వస్తూ ఉండగా టైడ్ దగ్గరకు వచ్చేస్తుంది. లోపలికి వచ్చే గ్యాప్ లో డోయిల్ మరణిస్తాడు. ఇంకా వారి స్పేస్ క్రాఫ్ట్ లో నీళ్లు నిండిపోవడంతో 1 గంటకి బదులుగా 3 గంటలు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. కూపర్ కి పిచ్చకోపం వచ్చేస్తుంది అమిలియా మీద. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత కూపర్ అమిలియా తిరిగి ఎండ్యూరెన్స్ కి చేరుకున్నప్పుడు వారి సహచరుడు రొమిలీ ముసలాడైపోయి ఉంటాడు. ఇది చూసిన వెంటనే ఇద్దరికి మైండ్ పోతుంది. ఎందుకంటే అప్పటికి 23 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు రొమిలీ మీరు అక్కడే చనిపోయి ఉంటారేమో అని అనుకున్నా, ఇంకా ఈ 23 ఏళ్లలో మీ కుటుంబ సభ్యుల నుంచి ఎన్నో మెసేజెస్ వచ్చాయి అని చెప్తాడు. వెంటనే కూపర్ తన పిల్లలు పంపిన వీడియో మెసేజ్లను చూడడానికి వచ్చి సిస్టమ్ ఆన్ చేస్తాడు. ఇప్పటికే అతని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అందులో అతని పెద్ద కొడుకు టామ్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా మర్ఫ్ కూడా వయసులోకి వచ్చేసింది. ఈ 23 సంవత్సరాలలో మర్ఫ్ ఒక సైంటిస్ట్ అయిపోయింది. అంతేకాకుండా డాక్టర్ బ్రాండ్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తోంది. మర్ఫ్ కూపర్ పై చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇంకా తిరిగి రాలేదు. అయిందేదో అయిపోయింది. వెంటనే భూమి మీదకి వెళ్లాలని చూస్తే ఈ 23 సంవత్సరాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న ఫ్యూల్ మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం ఫ్యూల్ మాత్రమే మిగిలింది. దాంతో మిగిలిన 2 గ్రహాలలో ఒకదాని మీదకి మాత్రమే వెళ్ళవచ్చు. సో దీని గురించి మొత్తం అంతా చర్చించి చివరికి మ్యాన్ ప్లానెట్ పైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడ మ్యాన్ అన్నది కూడా ఒక ఆస్ట్రోనాట్ పేరు. మ్యాన్ ప్లానెట్ బ్లాక్ హోల్ నుంచి కొంత దూరంలో ఉంటుంది. సో ఇక్కడ టైం డిలేషన్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఆ గ్రహంపై ల్యాండ్ అవుతారు. అక్కడ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ లోకి వెళ్లి చూస్తే అక్కడ మ్యాన్ ఒక డీప్ స్లీప్ ఛాంబర్ లో నిద్రపోతూ ఉంటాడు. డీప్ స్లీప్ ఛాంబర్ అంటే ఇదొక ఫ్యూచర్ టెక్నాలజీ. దీని సహాయంతో ఒక మనిషి చాలా కాలం పాటు జీవించడానికి గాఢ నిద్రలో ఉండవచ్చు. లైక్ కుంభకర్ణుడి నిద్రలాగా. వాళ్ళు మ్యాన్ డీప్ స్లీప్ నుంచి లేపుతారు. అప్పుడు మ్యాన్ ఈ గ్రహంపై కొన్ని సమస్యలున్న మనుషులు ఇక్కడ జీవించవచ్చు అని అంటాడు. అదే సమయంలో భూమి నుంచి మర్ఫ్ మరో మెసేజ్ పంపుతుంది. డాక్టర్ బ్రాండ్ చనిపోయే ముందన్నాడు ప్లాన్ ఏ ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, అది కూడా నిన్ను ఒప్పించడానికి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే డాక్టర్ బ్రాండ్ వర్క్ చేస్తున్న ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి బ్లాక్ హోల్ లోని గ్రావిటీ డేటా అవసరం. కానీ ఈ డేటా కేవలం బ్లాక్ హోల్ లో మాత్రమే లభిస్తుంది. అంటే ఇప్పుడు ప్లాన్ బి మాత్రమే చివరి అవకాశం. భూమి మీద ఎవరికి రక్షణ ఇవ్వలేం. అదంతా చెప్పాక మర్ఫ్ కూపర్ ని బ్లేమ్ చేస్తూ నువ్వు నన్ను భూమి మీద చనిపోవడానికి వదిలేసి వెళ్ళిపోయావు అని గట్టిగా ఏడుస్తుంది. అయినా సరే మర్ఫ్ ఆ ఈక్వేషన్ ని ఎలా అయినా సాల్వ్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఇంతలో కూపర్ కూడా చాలా బాధపడతాడు. ఇంకా తిరిగి భూమి మీదకి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. ఎందుకంటే తన కూతురుని కలవాలని అనుకుంటాడు. అప్పుడు రొమిలీ అతనితో అంటాడు వెళ్ళే అప్పుడు బ్లాక్ హోల్ దగ్గర నుండే మనం వెళ్ళాలి. సో టార్చ్ ని మనం బ్లాక్ హోల్ లోకి పంపిస్తే అది మన కోసం బ్లాక్ హోల్ నుండి గ్రావిటీ డేటాని మనకి పంపిస్తుంది. దాని సహాయంతో ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు అని చెప్తాడు. ఇంకా స్పేస్ షిప్ లో ఫ్యూల్ చాలా తక్కువ ఉన్నందున బ్లాక్ హోల్ దగ్గర నుంచి వెళ్ళామంటే స్పేస్ షిప్ స్పీడ్ పెరుగుతుంది. దీనిని గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ థియరీ అంటారు. గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ అంటే బేసిక్ గా బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కనుక ఆ హోల్ కి కొంచెం దగ్గరగా స్పేస్ షిప్ ని వెళ్ళనివ్వగలిగితే ఆ గ్రావిటీ పుష్ వల్ల స్పీడ్ ఇంకా చాలా దూరం ఈజీగా కవర్ చేసేయచ్చు. అలానే టార్చ్ ని బ్లాక్ హోల్ లోకి పంపించేస్తే గ్రావిటీ రిలేటెడ్ డేటాని మనకి సెండ్ చేస్తుంది అని చెప్తాడు. కానీ కూపర్ ఇక్కడ ఒక సమస్య ఉంది. మనం ఎప్పుడైతే బ్లాక్ హోల్ కి దగ్గరగా వెళ్తామో అప్పుడు టైం భూమి పైన ఎక్కువగా గడుస్తుంది. ఇప్పటికే నా పిల్లల ఎదుగుదలని చూడలేదు. కనీసం వాళ్ళు బతికుండడం అన్నా చూడాలని ఆశిస్తున్నాను అని అంటాడు. అప్పుడే ప్లాన్ ఏ పని చెయ్యొచ్చేమో ఉండు ట్రై చేద్దామని చిన్న హోప్ పెట్టుకుని ట్రై చేయడం మొదలు పెడతాడు. అలా అందరూ బ్లాక్ హోల్ నుంచి గ్రావిటీ డేటా తీసుకుని భూమికి చేరుకుంటే మనం అనుకున్నది సాధించవచ్చు అని మాట్లాడుతూ ఉండగా సడన్ గా వారి దృష్టి అక్కడే ఉన్న మ్యాన్ రోబోట్ కీప్ మీద పడుతుంది. కీప్ రోబోట్ పూర్తిగా డిస్మాంటిల్ అయి ఉంది. ఇది చూసిన కూపర్ మ్యాన్ అడుగుతాడు నువ్వెందుకు దీన్ని ఇలా చేసావు? ఈ రోబో ఉన్నది నాసాకు డేటా పంపించడం కోసమే కదా. అప్పుడు మ్యాన్ ఈ రోబోట్ లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల తప్పుడు డేటాను పంపిస్తుంది. అందుకే నేను దీన్ని డిస్మాంటిల్ చేశాను అని అన్నాడు. వాళ్ళు మ్యాన్ చెప్పిన మాటలు నిజమే అని చెప్పి తనని నమ్ముతారు. తర్వాత ఆ గ్రహం ఎగ్జామిన్ చేయడం కోసం బయటికి వెళ్లి మొత్తం చెక్ చేస్తారు. అలా వెతుకుతున్న క్రమంలో వారికి తెలిసింది మ్యాన్ నాసాకు తప్పుడు డేటాను పంపాడు. ఆ గ్రహం మనుషులు నివసించడానికి ఏ మాత్రం పనికిరాదు. మ్యాన్ వారిని మోసం చేశాడు. నిజానికి ఆ సిగ్నల్స్ పంపడానికి మెయిన్ రీజన్ మ్యాన్ గ్రహం నుంచి రక్షించాలి అని. అందుకే తను రోబోట్ ని కూడా డిస్మాంటిల్ చేశాడు. ఎందుకంటే ఇది కంప్లీట్
శాటిలైట్ ఒరిజినల్ డేటాని పంపించేస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే మ్యాన్ కూపర్ పైన దాడి చేస్తూ ఇంకా కూపర్ ఆక్సిజన్ మాస్క్ ని లాగేసి తనని లోయలోకి తోసేస్తాడు. ఇంకా తన సిగ్నల్స్ ని కూడా కట్ చేసేస్తాడు. ఈ క్రమంలోనే రోమిలీ ఉన్న స్పేస్ షిప్ బ్లాస్ట్ అయ్యి రోమిలీ చనిపోతాడు. తర్వాత మ్యాన్ తన ల్యాండర్ తో ఎండ్యూరెన్స్ వైపుగా వెళ్తాడు. ఎందుకంటే భూమి మీదకి వెళ్లాలంటే స్పేస్ షిప్ అవసరం. ఇది తెలుసుకున్న అమీలియా కూపర్ ని వెతుక్కుంటూ వచ్చి తనని సేవ్ చేస్తుంది. ఇద్దరు కలిసి తమ స్పేస్ క్రాఫ్ట్ లో తనని ఆపడానికి వెళ్తారు. మ్యాన్ అప్పటికే స్పేస్ షిప్ దగ్గరికి చేరుకొని తన స్పేస్ క్రాఫ్ట్ ని ఎండ్యూరెన్స్ తో డాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో తన ల్యాండర్ బ్లాస్ట్ అవుతుంది. మ్యాన్ అక్కడికక్కడే మరణిస్తాడు. ఎండ్యూరెన్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇంకా స్పేస్ లో దారి తప్పిపోయింది. కూపర్ వెంటనే అక్కడికి చేరుకొని తన స్పేస్ క్రాఫ్ట్ ని డాక్ చేయడం కోసం చాలా రకాలుగా ట్రై చేశాడు. స్పేస్ షిప్ మాత్రం కంట్రోల్ లేదు. అతి కష్టం మీద ఎండ్యూరెన్స్ ను డాక్ చేస్తాడు. వెంటనే దాన్ని కంట్రోల్ లోకి తీసేసుకుని స్టేబుల్ చేసేస్తాడు. అమ్మయ్య అనుకునే లోపే ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ లోకి లాగబడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఏదైనా చేయలేకపోతే మాత్రం స్పేస్ షిప్ బ్లాక్ హోల్ లో పోయి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. ప్లాన్ ఏ ఇప్పటికే ఫెయిల్ అయిపోయింది. కనీసం ప్లాన్ బి సరిగ్గా అయినా యూజ్ చేసి మానవ జాతిని కాపాడాలని అనుకుంటాడు. వెంటనే కూపర్ గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ ద్వారా 3వ గ్రహమైన ఎడ్మాండ్ ప్లానెట్ వైపుగా స్పేస్ షిప్ ని పంపాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు భూమికి తిరిగి వెళ్లడం అసాధ్యం. దీనికోసం అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాడు. వెంటనే స్పేస్ షిప్ బరువు చాలా ఎక్కువగా ఉందని గ్రహిస్తాడు. అందువల్ల టార్స్ ని తీసుకుని తన ల్యాండర్ లో ఎండ్యూరెన్స్ నుంచి డిటాచ్ అయిపోతాడు. ఇప్పుడు అమీలియా ఒకటే ఎండ్యూరెన్స్ లో ఉంది. ఆమెనే ప్లాన్ బి విజయవంతం చేయాలి. తర్వాత ఎండ్యూరెన్స్ ఎడ్మాండ్ ప్లానెట్ వైపు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కూపర్ బ్లాక్ హోల్ వైపు లాగబడుతున్నాడు. మోడర్న్ సైన్స్ ప్రకారం బ్లాక్ హోల్ లోకి ఒక్కసారి వెళ్తే బయటకు రావడం జరగదు. ఎందుకంటే బ్లాక్ హోల్ లోకి ఒక్కసారి ఏదైనా వస్తువు వెళ్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కానీ ఈ సినిమాలో బ్లాక్ హోల్ ని అంతలా ప్రెజెంట్ చేయలేదు. సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకుని మనకి ఇంకొక ప్రపంచాన్ని చూపిస్తారు. ముందుగా కూపర్ తన రోబోట్ టార్స్ ని బ్లాక్ హోల్ లోకి పంపుతాడు. అందులో అవసరమైన డేటా సేకరించడానికి. కానీ టార్స్ బ్లాక్ హోల్ లోకి వెళ్ళగానే కూపర్ కి దాని సిగ్నల్స్ రావు. తర్వాత కూపర్ కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాడు. అతనికి అనిపిస్తుంది ఇక్కడతో నా పని అయిపోయింది అని. కానీ అదృష్టవశాత్తు చనిపోకుండా అతను టెసరాక్ట్ లోకి చేరుకుంటాడు. టెసరాక్ట్ అంటే ఇది ఒక ప్రత్యేకమైన స్థలం. నిజానికి ఇది ఒక 5 డైమెన్షనల్ కాన్సెప్ట్. ఇక్కడ 3 డైమెన్షన్ లో ఉంటాం. లెంత్, విడ్త్ అండ్ హైట్. 4th డైమెన్షన్ టైం. కానీ 5D బీయింగ్స్ కి టైం కూడా ఒక స్పేస్ లా ఉంటది. వాళ్ళ దగ్గర పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని ఒకేసారి కనిపిస్తాయి. దీనికి అర్థం కూపర్ కూడా ఇక్కడ గతాన్ని ఇంకా భవిష్యత్తుని చూడగలడు. అలా టైం స్పేస్ లో తిరుగుతూ ఉండగా అతను టెసరాక్ట్ నుంచి తన ఇంటికి చెందిన బుక్ రూమ్ ని చూస్తాడు. మర్ఫ్ చిన్నప్పుడు చెప్పింది ఆ రూమ్ లో భూతం ఉంది అని. ఇదంతా చూశాక కొద్దిసేపులోనే కూపర్ టెసరాక్ట్ ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ అతనికి మర్ఫ్ రూమ్ లోకి వివిధ టైం లైన్స్ లో కనిపిస్తుంది. కొన్ని గతంలోవి, ఇంకా కొన్ని భవిష్యత్తులోవి. తర్వాత కూపర్ తన పాస్ట్ టైం లైన్ లోకి వెళ్లి తన కూతురుతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటాడు. తనతో మీ నాన్నని వెళ్లకుండా ఆపమని చెప్పాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తనకు గుర్తుకొస్తుంది గ్రావిటీ ఒకే సమయంలో విభిన్న డైమెన్షన్స్ లో కూడా పనిచేస్తుంది. ఇది తెలిసిన వెంటనే కూపర్ గ్రావిటీ ద్వారా బుక్స్ ని కిందకు వేసి మెసేజ్ పంపుతాడు. సినిమా ప్రారంభం సీన్ గుర్తుందా? బుక్స్ అన్ని కూడా పడిపోయి ప్యాటర్న్ ఫామ్ అవుతున్నది. ఆ కోడ్స్ ని యూజ్ చేసి కూపర్ మర్ఫ్ కి స్టే అని మెసేజ్ రాస్తాడు. ఇంకా తన ప్యాటర్న్ లో నాసా బేస్ స్టేషన్ కి వెళ్లకు అని రాసి చూపించాలి అని అనుకుంటాడు. కానీ రివర్స్ లో నాసా స్టేషన్ కి వెళ్తాడు కూపర్. స్టే అన్న విషయాన్ని మర్ఫ్ క్రాక్ చేస్తుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మర్ఫ్ చిన్నప్పుడు భూతం అనుకుంటూ ఉన్నది అది నిజానికి భవిష్యత్తులో ఉన్న కూపర్. తర్వాత టార్స్ కూపర్ చెప్తుంది తనకు బ్లాక్ హోల్ గ్రావిటీ డేటా దొరికింది. డాక్టర్ బ్రాండ్ ఇన్కంప్లీటెడ్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇది అవసరం అని. ఈ డేటా వాడి ప్లాన్ ఏ ద్వారా భూమిపై ప్రతి ఒక్కరిని రక్షించవచ్చు. టార్స్ ఆ డేటాను కూపర్ కి పంపుతుంది. ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. మర్ఫ్ కి ఈ డేటా ఎలా తెలియజెప్పాలి అని ఆలోచించాడు. తర్వాత కూపర్ భవిష్యత్తులోని రూమ్ టైం లైన్ లోకి వెళ్తాడు. అక్కడ మర్ఫ్ పెద్ద వయసులో నాసా సైంటిస్ట్ గా అయ్యే టైం కి చేరుకుంటాడు. మర్ఫ్ చేతికి కూపర్ ఇచ్చిన గడియారం ఉంటుంది. కూపర్ ఆ గడియారం యొక్క ముళ్ళుల ద్వారా బైనరీ కోడ్ లో డేటాను పంపుతాడు. పెద్ద ముళ్ళు సహాయంతో తనతో కాంటాక్ట్ అవుతాడు. మర్ఫ్ ఇంకా ఫుల్ ఆనందపడుతుంది. ఇంకా తన నాన్ననే తనతో మాట్లాడుతున్నాడని చెప్పి కూపర్ పంపిన డేటాను యూజ్ చేస్తూ డాక్టర్ బ్రాండ్ ఈక్వేషన్ ను సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత గ్రావిటీ వాడి శాస్త్రవేత్తలు భూమి మీద మనుషులను ప్లాన్ ఏ ప్రకారం విస్తృత స్పేస్ షిప్ స్టేషన్ కి తరలిస్తారు. దీని ద్వారా మొత్తం మానవ జాతి రక్షించబడింది. అదే సమయంలో కూపర్ క్వాంటమ్ డేటాని తన కూతురికి పంపగానే టెసరాక్ట్ ఉన్నట్టుండి మాయమైపోయింది. ఇంకా టెసరాక్ట్ బ్లాక్ హోల్ సెంటర్ లో ఉండడం వల్ల కూపర్ అక్కడ ఒక్క నిమిషం ఉన్న భూమిపై అతని కూతురు 50 సంవత్సరాల వయసు గలది అయిపోతుంది. తర్వాత కొంతమంది ఆస్ట్రోనాట్స్ కూపర్ ని కనుగొంటారు. కానీ అతను కళ్ళు తెరిచేటప్పటికి ఒక విస్తృత స్పేస్ స్టేషన్ లో కనిపిస్తాడు. అక్కడ చూస్తే మనుషులు చాలా అభివృద్ధి చెంది ఉన్నారు. వీరు స్పేస్ స్టేషన్ లో గ్రావిటీని సృష్టించారు. దాంతో అక్కడ చాలా మంది హ్యాపీగా నివసిస్తున్నారు. ఈ స్పేస్ స్టేషన్ పేరు కూపర్ స్టేషన్. ముందుగా అతనికి అనిపిస్తుంది ఇది నా పేరు మీద ఉంది అని. కానీ నిజానికి మర్ఫ్ కూపర్ పేరు మీద ఉంది. ఎందుకంటే మర్ఫ్ ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి మానవ జాతిని రక్షించింది. తన కూతుర్ని కలవడానికి వెళ్ళినప్పుడు మర్ఫ్ చాలా వృద్ధురాలైపోయి ఉంటుంది. భూమి సమయాన్ని అనుసరిస్తే కూపర్ 125 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కానీ నిజానికి అతనికి కొన్ని సంవత్సరాల తేడా మాత్రమే ఉంటుంది. మర్ఫ్ అతనితో ఇక్కడ నీకంటూ ఏమీ మిగల్లేదు, నీ కొడుకు కూతురు కూడా ఇక ఉండబోరు అని చెప్తూ తన పిల్లల చావుని ఏ కన్న తల్లిదండ్రులు చూసి ఓర్చుకోలేరు, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. తర్వాత కూపర్ 3వ గ్రహం వైపు బయలుదేరతాడు. అతను అక్కడ డాక్టర్ బ్రాండ్ కుమార్తె అమేలియాను ఎండ్యూరెన్స్ ద్వారా పంపించాడు కదా అక్కడికి. చివర్లో అమేలియా ఆ గ్రహంపై సులభంగా ల్యాండ్ అవుతుంది. ఆ ప్లానెట్ హ్యాబిటబుల్ ప్లానెట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె
ఆమె మనుషుల సంఖ్య పెంచడమే తమ ప్రధాన లక్ష్యం. అదే ప్లాన్ బి ప్రకారం. కూపర్ ఆమెను కలుస్తాడా లేదా అన్నది సినిమాలో చూపించలేదు. ఇక్కడతో సినిమా ముగుస్తుంది.